వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్, ఈ రోజు మనకి సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ మోడల్స్ చూపించడానికి మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఈ రోజు మాకు సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? సమ్మర్ సీజన్ కాబట్టి అండ్ మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు ఫ్యాన్సీ వెరైటీస్ అండ్ కాటన్ వెరైటీస్ చూపించబోతున్నాను. ఓకే అండి, చూద్దామా. ఫస్ట్ శారీ అండి, సీకో ఫ్యాన్సీ శారీ అనుకోవచ్చు. ఓకే, సీకో ఫ్యాన్సీలో మనకి చాలా లైట్ వెయిట్ శారీ అండ్ ఇది మనకి ఫ్యాన్సీలో ఉంది కాబట్టి మనం మ్యారేజ్ లుక్కి కానీ అండ్ ఫంక్షన్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూస్తే కనుక మనకి ఇది 2 కలర్ కాంబినేషన్స్లో ఉందండి, ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో. సో పింక్ కలర్ కడ్డీ బార్డర్ స్టైల్లో మనకి జరీ డిజైన్ అనేది లిటిల్ ఫ్లవర్స్ అండ్ సర్కిల్ లాగా మనకి కంటిన్యూ అవుతున్న బార్డర్ ఉంటుంది. అండ్ శారీ మొత్తం మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్లో మనకి గోల్డ్ కలర్ జరీ బుటీస్ అనేవి శారీలో హెవీగా మొత్తం శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి మొత్తం జరీలో డిజైన్ అనేది వచ్చిందండి. ఆరెంజ్ కలర్లో మనకి జరీ డిజైన్ అనేది హెవీగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు గ్రాండ్గా ఉంటుంది. అండ్ దానికి కూడా వేరియేషన్ చూపించడానికి చిన్నగా మనకి గోల్డ్ జరీలో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్లో ఉందండి, కాటన్లో. అండ్ దీని బార్డర్స్ మనకి ప్లెయిన్లో వస్తాయి. ఏవైతే మనకి శారీలో ఉన్నాయో బార్డర్స్, అవే బార్డర్స్ మనకి ప్లెయిన్లో ఉన్నాయి. ఫుల్ శారీ మనకి కాస్ట్ ఎంత పడుతుందండి? 2000 ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా లైట్ వెయిట్ శారీ అండి. ఫ్యాన్సీ వేర్ శారీలా కూడా మనం ఈ సమ్మర్లో యూస్ చేసుకోవచ్చు. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 2000 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి పళని కాటన్ అండి, సమ్మర్కి యూజ్ అవుతుంది. పళ్ళు చూస్తే కనుక మనకి 2 కలర్ కాంబినేషన్స్లో ఉంది, పింక్ అండ్ వైట్ కలర్లో. సో పళ్ళులో మనకి వివింగ్స్ అనేవి లైన్గా స్ట్రైట్ లైన్స్ అనేవి మనకి దగ్గరగా ఉన్నాయి. అండ్ అలాగే 2 వేరియేషన్స్ చూపించడానికి కొంచెం బ్రాడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ప్లెయిన్లో టిష్యూ మోడల్లో మనకి క్లాత్ అనేది కాటన్లో వచ్చింది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి డార్క్ పింక్ అనేది మొత్తం శారీ అంతా కంటిన్యూ అవుతుందండి. శారీ బార్డర్ కూడా మనకి పళ్ళులో ఏదైతే ఇచ్చారో కంటిన్యూగా అదే స్టైల్లో మనకి శారీలో అంతా కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ కలర్ మాత్రం మనకి లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇదంతా కూడా మనకి లైన్ వీవింగ్స్లో ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ ఏదైతే మనం పింక్ కలర్ యూస్ చేసామో అదే పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకి లైట్ కలర్ అనేది ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకి బార్డర్స్లో డార్క్ కలర్ పింక్ అనేది యూజ్ అయింది. ఓకే, దీని ప్రైస్ ఎంతండి? 700 రూపీస్. చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా లైట్ వెయిట్ శారీ అండి, డిఫరెంట్ మోడల్ ఉన్న శారీ అని చెప్పొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 700 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి సీకో ఫ్యాన్సీ. సీకో ఫ్యాన్సీలో మనం ఆబ్లిక్ వర్క్ అనేది చూస్తున్నామండి. దీంట్లో బార్డర్ చూస్తే కనుక మనకి పళ్ళుకి వేరియేషన్ ఇవ్వడానికి 5 ఇంచెస్ వరకు మనకి బార్డర్ అనేది ప్యాచ్లో ఉంటుందండి. సో దీంట్లో కూడా మనకి గ్రీన్ కలర్ సమ్ లీవ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఈ 3 సైడ్స్ మనకి షోల్డర్ బార్డర్ కానీ అండ్ అలాగే కింది బార్డర్ కానీ సేమ్ ఇదే ప్యాచ్ వర్క్ అనేది గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో మనకి కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి మొత్తం ఆబ్లిక్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇది ఏదైతే శారీ పార్ట్లో ఉందో ఇదంతా మనకి చిన్న ఫ్లవర్ బుటీస్ లాగా దగ్గరగా ఉండడం వల్ల శారీ అంతా హెవీగా కనిపిస్తుంది. అండ్ అలాగే దీని స్పెషల్ ఏంటంటే మనం కింద బార్డర్ అని చెప్పొచ్చండి. ఆబ్లిక్ వర్క్ అనేది మనకి క్లియర్గా పెద్ద ఫ్లవర్స్లో ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి చిన్న వేరియేషన్ చూపించడానికి డార్క్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా 2 కలర్ గోల్డ్ కలర్ అనేవి కనిపిస్తున్నాయండి. ఒకటి డార్క్ గోల్డ్ అండ్ అలాగే లైట్ గోల్డ్ థ్రెడింగ్తో మనకి ఆబ్లిక్ వర్క్ అనేది మనకి హెవీగా కనిపించడం వల్ల ఫిల్స్ పార్ట్లో కానీ మనకి శారీ పార్ట్లో కానీ పళ్ళు పార్ట్లో కానీ ఇదే కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీన్ని బ్లౌజ్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి, డిజైనర్ వేర్ బ్లౌజ్ అని కూడా చెప్పొచ్చు. బికాస్ మనకి ఏదైతే శారీలో బార్డర్స్ ఉన్నాయో అదే బార్డర్ డిజైన్లో మనకి బ్లౌజ్ అనేది డిజైనర్ వేర్ బ్లౌజ్ పీస్లో మనకి కంటిన్యూ అవుతుంది. సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి? 1400. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా వండర్ఫుల్ శారీ అని చెప్పొచ్చు అండి. చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 1400 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం కోటాలో మిర్రర్ వర్క్ అనేది చూస్తున్నామండి. దీంట్లో మనకి 3 to 4 కలర్ కాంబినేషన్స్ అనేవి యూజ్ అయ్యాయి. అండ్ ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి yellow కలర్లో ఉంది. అండ్ పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి మిర్రర్ వర్క్లోనే కంటిన్యూ అవుతూ ఒక 1/2 మీటర్ వరకు మనకి డిఫరెంట్ పళ్ళు అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి రెడ్ కలర్, yellow కలర్, బ్లూ కలర్ అనేది 3 వేరియేషన్స్లో మనకి మిర్రర్ వర్క్ అనేది చూపించారు కాబట్టి ఇది పళ్ళుకి వేరియేషన్గా ఉంటుంది. శారీ బార్డర్ చూస్తే కనుక మనకి పై బార్డర్ కడ్డీ బార్డర్ ఒకటి చిన్న ఒక 1 ఇంచ్ వరకు ఉంటుంది. అండ్ అలాగే 3 ఇంచెస్ వరకు మనకి గ్రీన్ కలర్ కడ్డీ బార్డర్ అనేది ఉంటుంది. అండ్ అలాగే గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ కూడా మనకి కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ కింద పార్ట్ చూస్తే కనుక మనకి హైలైట్ అని చెప్పొచ్చు, డిఫరెంట్ లుక్లో ఉన్న బార్డర్ అని చెప్పొచ్చు అండి. ఫస్ట్ అయితే మనకి రెడ్ కలర్లో కడ్డీ బార్డర్లో కంటిన్యూ అవుతున్న డిజైన్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఏదైతే వర్క్ చూస్తున్నామో మిర్రర్ వర్క్లో ఇదంతా ఎంబోజ్ అవుతుందండి. థ్రెడ్ వర్క్లో మనకి పికాక్స్ అనేవి గ్రీన్ కలర్, నేవీ బ్లూ కలర్, అలాగే బ్లూ కలర్, పింక్ కలర్లో డిఫరెంట్ స్టైల్లో మనకి బ్లూ కలర్
కలర్లో ఇంత డిఫరెంట్ కలర్స్ అనేవి యూజ్ అయ్యాయి. అండ్ దీంట్లో కూడా మనకి చిన్న చిన్న మిర్రర్ వర్క్స్ ఇచ్చారు కాబట్టి ఇదంతా శారీలో మనకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి వీవింగ్ అనేది కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉందండి, ఫ్యాన్సీ శారీ అని కూడా చెప్పొచ్చు. ఈ వీవింగ్స్ లో కూడా మనకి డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి దగ్గరగా పింక్ కలర్ మిర్రర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి శారీ షోల్డర్ పార్ట్ అంతా మనకి హెవీగా రిచ్ గా కనిపిస్తుంది. సో దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఏదైతే శారీలో వీవింగ్ లా కనిపిస్తుందో అదే వీవింగ్ లో మనకి బ్లౌజ్ కూడా నీట్ గా రిచ్ గా కనిపిస్తుందండి. సో దీనికి కూడా బార్డర్ మనకి గోల్డ్ కలర్ బార్డర్ లో లైట్ క్రీమ్ కలర్ అనే బార్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్ అనే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో మనకి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి అండ్ శారీలో కూడా చాలా మిర్రర్ వర్క్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కి కూడా మిర్రర్ వర్క్ అనేది చేయించుకుంటే హెవీగా ఉంటే లుక్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 1200 రూపీస్. సో ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 1200 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. మనకి ఇంకొక బ్రాంచ్ వచ్చేసి బెంచ్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 3 LIC కాలనీ దగ్గర ఉన్న నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అలాగే మనకి తణుకులో కూడా ఇంకొక బ్రాంచ్ ఉన్నది, అది వచ్చేసి లిటిల్ ప్యారడైజ్ స్కూల్ దగ్గర బొమ్మలవారి వీధి తణుకులో. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నిజాంపేట్ రోడ్ లో ఉందండి, నిజాంపేట్ రోడ్ ప్రగతి నగర్ నియర్ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం. ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి. ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి వెంకటగిరి కాటన్ బిగ్ బార్డర్. సో దీని పళ్ళు చూస్తే కనుక మనకి లైట్ వేరియేషన్ లో గోల్డ్ కలర్ జరీ బోర్డర్స్ అనేవి మనకి కడ్డీ బోర్డర్స్ లాగా కంటిన్యూ అవుతున్నాయండి. ఫస్ట్ వచ్చేసి మనకి సమ్ చిన్నగా థిన్ లైన్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి అండ్ అలాగే మనకి ఒక 3 ఇంచ్ వరకు కడ్డీ బోర్డర్ అనేది పళ్ళులో కూడా కంటిన్యూ అయ్యాయండి. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక ఫస్ట్ మనకి మెరూన్ కలర్ లో పైపింగ్ లాగా ఒక చిన్న వేరియేషన్ చూపించారు. సో మనకి కింద బార్డర్ వచ్చేసి ఒక ½ మీటర్ వరకు కడ్డీ బార్డర్ అనేది చాలా రిచ్ లుక్ లో మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుందండి. అండ్ శారీలో చూస్తే కనుక చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. మెరూన్ కలర్ లో మనకి యాక్చువల్గా అయితే జెర్రీ బూటీస్ కానీ అలాంటి డిఫరెంట్ కలెక్షన్ వస్తుంది, కానీ దీంట్లో మరీ ఇంకా డిఫరెంట్ ఉండడానికి మనకి ఎల్లో కలర్ ప్రింట్స్ అనేవి చిన్న బుట్టీస్ లాగా సర్కిల్ లో మనకి ఎల్లో కలర్ ఇదంతా ప్రింట్ లో మనకి శారీ అంతా ఉంది కాబట్టి ఈ షోల్డర్ పార్ట్ లో మనకి హెవీగా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఏదైతే శారీలో మెరూన్ కలర్ ఉందో అదే మెరూన్ కలర్ లో మనకి ప్లెయిన్ గా ఉంటుందండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 1200 రూపీస్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1200 రూపీస్ కి మాత్రమే మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఇంత బ్యూటిఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ సిల్క్ కోటాలో మధుబాని ప్రింట్స్. ఫస్ట్ పళ్ళు పట్టు చూస్తే కనుక మనకి న్యాచురల్ లుక్ లో ఉందండి. మొత్తం మనకి రెడ్ కలర్ శారీ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ముగ్గు డిజైన్స్ అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. లీవ్ డిజైన్ అలాగే లైన్స్ అండ్ అలాగే ముగ్గు డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ లో మనకి మ్యాంగో బుట్టీస్ అనేవి క్లియర్ గా ఎలివేట్ అవుతూ మనకి ప్రింట్ అనేది నీట్ గా కనిపిస్తుందండి. అండ్ శారీ పార్ట్ లో చూస్తే కనుక మనం పై బోర్డర్ చూస్తే కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ లో కడ్డీ బోర్డర్ అనేది మనకి రిచ్ గా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. అండ్ కింద బార్డర్ కూడా మనకి ఒక 5 ఇంచ్ వరకు షోల్డర్ బార్డర్ కంటే మనకి కింద బార్డర్ ఒక కొంచెం పెద్దగా 5 ఇంచ్ వరకు మనకి ఈ కడ్డీ బార్డర్ అనేది శారీలో కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ చూస్తే కనుక మనకి న్యాచురల్ గా ఉందండి. ఏవైతే మనం ముగ్గు డిజైన్ అని చెప్తారో ఆ ముగ్గు డిజైన్ అనేది ప్రింట్ లో మనకి నీట్ గా ఏదైతే స్టైల్ ఉందో ఈ స్టైల్ అనేది మనం రిచ్ లుక్ అని చెప్పొచ్చు అండి. అండ్ మిడిల్ లో కూడా మనకి సమ్ ట్రీస్ అనేవి ఎలివేట్ అవుతూ మనకి శారీ డిఫరెన్షియేషన్ చూపించడానికి హెవీగా షోల్డర్ పార్ట్ లో ఇలాగే ఉంటుంది. అండ్ శారీ ఫిల్స్ పార్ట్ లో కూడా ఇలాగే ఉంటుందండి. ఓకే, అండ్ బ్లౌజ్ చూస్తే కనుక ప్లెయిన్ బ్లౌజ్ ఏదైతే మనం శారీలో చూస్తున్నామో అదే కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ చూస్తున్నామండి. అండ్ బార్డర్స్ కూడా ఏదైతే శారీలో ఉన్నాయో అవే బార్డర్స్ మనకి 2 సైడ్స్ లో కంటిన్యూ అవుతున్నాయి. ప్రైస్ ఎంత పడుతుందండి? 1000 రూపీస్ ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1000 రూపీస్ కి చాలా లైట్ వెయిట్ శారీ అండి అండ్ చాలా డిఫరెంట్ శారీ అని కూడా చెప్పొచ్చు. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి ఫ్యాన్సీలోనే జామ్దాని వర్క్. ఓకే, మనకి ఫ్యాన్సీలో జామ్దాని వర్క్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్లో ఉందండి. ఒకటి వచ్చి సీ గ్రీన్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఫస్ట్ దీని పళ్ళు పాటు చూస్తే కనుక మనకి ఒక 1 మీటర్ వరకు ఒక డిఫరెంట్ పళ్ళు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకి ఒక 2 కలర్ వేరియేషన్ చూపించారు కాబట్టి ఫస్ట్ మనకి టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది కడ్డీ బార్డర్ పైన. అండ్ అలాగే ఈ ట్రయాంగిల్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్స్లో ఇచ్చారు కాబట్టి ఇది మనకు ఒక 1/2 మీటర్ వరకు ఉంటుంది కాబట్టి ఇదంతా మనకి డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు అండి. అండ్ అలాగే మనము బార్డర్ చూస్తే కనుక పై బార్డర్లో మనకి ఈ హాఫ్ పళ్ళు వరకు మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే శారీలో హాఫ్ పార్ట్ ఉందో ఆ హాఫ్ పార్ట్ లో మనకి టెంపుల్ డిజైన్ అనేది 2 సైడ్స్ లో కంటిన్యూ అవుతూ మనకి డిఫరెంట్ బార్డర్ అని చెప్పొచ్చు. ఈ శారీ పార్ట్ లో మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి జామ్దాని వర్క్ అంటారండి. అండ్ ఇది కూడా మనకి ప్రింట్ లా కాకుండా అండ్ అలాగే ఎంబోజ్ అవుతూ కాకుండా శారీలోనే మనకి వీవింగ్ లో వచ్చిన డిజైన్ అని చెప్పొచ్చు. బికాస్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి షోల్డర్ పార్ట్ కూడా మనకి హెవీగా ఉంటుంది. అండ్ శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి ఫిల్స్ పార్ట్ లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక
కనుక మనకి ప్లెయిన్ సీ గ్రీన్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అని చెప్పొచ్చండి. సో దీనికి కూడా మనకి బార్డర్స్ ఏం లేకుండా చిన్న డిఫరెన్సియేషన్ చూపించడానికి మనకి నేవీ బ్లూ కలర్ అనేది హ్యాండ్స్కి యూస్ చేశారు. అండ్ దీనికి కూడా మనం డిఫరెంట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. దీని ప్రైస్ ఎంత పడుతుందండి? 1400 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1400 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది మినీ ఉప్పాడ శారీ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, మినీ ఉప్పాడ శారీ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్లో ఉందండి. సో ఫస్ట్ మనం పళ్ళు చూస్తే కనుక మనకి జరీ డిజైన్లో పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ వరకు డిఫరెంట్ స్టైల్లో ఉందండి. ఫస్ట్ అంతా మనకి సర్కిల్ డిజైన్లో పింక్ కలర్ వేరియేషన్ చూపిస్తూ ఒక 1/2 మీటర్ వరకు ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే సైడ్లో మనకి కడ్డీ బోర్డర్లో పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. 2 సైడ్స్లో కూడా మనకి సేమ్ డిజైన్ రావడం వల్ల ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అంతా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్లో మనం బార్డర్ చూస్తే కనుక ఇదంతా కడ్డీ బోర్డర్లో మనకి సమ్ వీవింగ్ స్టైల్లో మనకి డిఫరెంట్ డిజైన్ అనేది కనిపిస్తుంది జిగ్జాగ్లో. సో ఇదంతా మనకి కంటిన్యూ అవుతుంది. శారీలో షోల్డర్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్గా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చండి, బికాస్ డిఫరెంట్ బార్డర్ ఏదైతే మనకి కడ్డీ బార్డర్ ఉందో కడ్డీ బార్డర్ సైడ్స్లో కూడా మనకి కడ్డీ బార్డర్లో ఫ్లవర్స్ అండ్ అలాగే లీఫ్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ చూపించారు కాబట్టి ఈ ఫ్లవర్స్ అనేవి మనకి బార్డర్లో హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇదంతా మనకి శారీలో ఫిల్స్ పార్ట్లో కానీ షోల్డర్ పార్ట్లో కానీ ఇదే ఉంటుంది కాబట్టి శారీ కొంచెం హెవీ లుక్ వస్తుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్లో మనకి జరీలో ఉన్న బుటీస్ దగ్గర రావడం వల్ల శారీ అంతా హెవీగా కనిపిస్తుంది. అండ్ ఈ బుటీస్లో కూడా మనకి ఈ లీవ్ డిజైన్ అనేది ఫ్లవర్ స్టైల్లో లీవ్ డిజైన్ అనేది దగ్గరగా ఉందండి. సో ఇదంతా మనకి శారీ పార్ట్లో కానీ ఫిల్స్ పార్ట్లో కానీ కంటిన్యూగా రావడం జరిగింది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ ఏదైతే శారీ కలర్లో ఉందో అదే కలర్ కాంబినేషన్లో మనకి ప్లెయిన్గా ఉన్న బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అండ్ అలాగే దీనికి బార్డర్స్ కూడా మనం హ్యాండ్స్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో ఇదంతా ప్రైస్ ఉంటుందండి? 2000 రూపీస్. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. అలాగే సాయి జ్యోతి వాళ్ళకి ఒక బ్రాంచ్ అలాగే 2 స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో మనకి బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 3 LIC కాలనీ, నెల్సన్ మండేలా పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. అలాగే స్టాక్ పాయింట్ వచ్చేసి మనకి తణుకులో ఉందండి, లిటిల్ ప్యారడైజ్ స్కూల్ బొమ్మలవారి వీధి తణుకు. అండ్ అలాగే నిజాంపేట్ రోడ్లో కూడా మనకి ప్రగతి నగర్లో నియర్ నల్లపోచమ్మ టెంపుల్ శ్రీనివాస నగర్ కాలనీలో భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంటాయండి, తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి మినీ కుప్పడు. ఫస్ట్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి రెడ్ కలర్లో, ఎల్లో కలర్ శారీ పైన రెడ్ కలర్లో మనకి ఈ వీవింగ్లోనే మనకి సమ్ డిజైన్ అనేది రోజ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి లోటస్ లాగా కంటిన్యూ అవుతూ ఒక 1/2 మీటర్ వరకు ఇదే రిచ్ లుక్ ఉంటుందండి. అండ్ అలాగే కూడా సైడ్స్లో కూడా మనకి లోటస్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఒక లేస్ బార్డర్ లాగా. అండ్ దీని శారీ బార్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్ అండ్ ఫస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్స్తో పైపింగ్ లా కనిపిస్తుంది. అండ్ అలాగే కడ్డీ బార్డర్ అనేది మనకు ఒక 3 ఇంచ్ వరకు శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చండి, బికాజ్ మనకి డిఫరెంట్ స్టైల్లో ఉన్న శారీ ఇది హెవీగా కనిపిస్తుంది బట్ చాలా లైట్ వెయిట్ శారీ. సో ఇదంతా మనకి కడ్డీ బార్డర్ ఏదైతే షోల్డర్ బార్డర్లో ఉందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ దీని పార్ట్ చూస్తే కనుక మనకి ఒక 1/2 మీటర్ వరకు ఎల్లో కలర్ శారీలో గ్రీన్ కలర్ పికాక్ డిజైన్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ దగ్గర ఉండడం వల్ల మనకి శారీ రిచ్ లుక్ ఉంటుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి పట్టులో ఏవైతే డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్ మోడల్ అని చెప్పొచ్చు, బికాజ్ ఈ రోటస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గర ఉండడం వల్ల మనకి శారీ అంతా రిచ్గా హెవీ లుక్లో కనిపిస్తుంది. సో ఇలాంటి శారీస్ మనం మ్యారేజ్ అయిన తర్వాత శారీ చేంజెస్ ఉంటాయి కదండి, అలాంటప్పుడు యూస్ చేస్తే చాలా హెవీగా ఉంటుంది అండ్ రిచ్ లుక్ ఉంటుంది, కానీ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, కంఫర్ట్గా ఉండొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ ఎల్లో కలర్లో, అంటే శారీ అంతా మనకి హెవీగా ఉంది కాబట్టి డిజైన్తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనం మగ్గం వర్క్ అండ్ డిజైన్స్ అవన్నీ చేయించుకుంటే బ్లౌజ్ కూడా చాలా రిచ్ లుక్లో ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్లో కూడా మనకి 2 బార్డర్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి కాబట్టి హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చండి. అండ్ మగ్గం వర్క్స్ అవన్నీ చేసుకుంటే కూడా మనకి రిచ్ లుక్లో ఉంటుంది. అండ్ ఈ శారీ మెయిన్ స్పెషల్ ఏంటంటే మనకి హ్యాండ్ వాష్ అండి, ఈజీ వాష్ అని చెప్పొచ్చు. డ్రై క్లీనింగ్ అవన్నీ అవసరం లేకుండా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ అలాగే ఈజీగా కూడా వాష్ చేయొచ్చు. దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? 1800 రూపీస్. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న శారీ, చాలా యూస్ఫుల్ శారీ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1800 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి కాటన్ కోట. ఓకే, కాటన్ కోటాలో మనకి లైట్ పింక్లో ఉన్న శారీ, చాలా లైట్ వెయిట్ శారీ ఇది కూడా. సో ఇది కూడా మనం ఫ్యాన్సీ వేర్ శారీ అని కూడా చెప్పొచ్చు. టిష్యూ డిజైన్లో ఉన్న పళ్ళు అని చెప్పొచ్చు అండి. ఒక 1/2 మీటర్ వరకు మనకి పింక్ కలర్ అండ్ అలాగే క్రీమ్ కలర్ మిక్స్ అయిన కలర్లో మనకి ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ సైడ్స్లో కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ దీని షోల్డర్ పార్ట్ చూస్తే కనుక షోల్డర్ బార్డర్లో మనకి 2 బార్డర్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. ఏదైతే మనకి పళ్ళులో ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ కూడా మనకి శారీ షోల్డర్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక హైలైట్ అని చెప్పొచ్చు
అండి, స్పెషల్ బార్డర్ అని చెప్పొచ్చు. సో కింద కడ్డీ బార్డర్ వచ్చేసి మనకి 5 ఇంచ్ వరకు ఉంటుంది. అండ్ అలాగే చిన్న వేరియేషన్ చూపించడానికి పింక్ కలర్ పైపింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏదైతే ఈ డిజైన్ ఉందో ఈ డిజైన్ అంతా మనకి ఫిల్స్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి, అండ్ ఈ డిజైన్ కూడా మనకి ఎంబోజ్ అవుతుందండి. ఏదైతే ఈ థ్రెడ్ డిజైన్ ఉందో ఇదంతా మనకి ఎంబోజ్ అవుతూ రిచ్ లుక్లో ఉంది. అండ్ మిడిల్లో ఇదైతే గోల్డ్ జెర్రీ ఏదైతే ఉందో అది హైలైట్గా మనకి బ్రైట్గా కనిపిస్తుంది. అంటే శారీలో మిడిల్లో పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఎంబోజ్ అవుతూ నీట్ లుక్లో రిచ్గా కనిపిస్తుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి లైట్ పింక్లో ఉందండి. లైట్ పింక్లో మనకి ఈ బుటీస్ అనేవి దగ్గరగా రావడం వల్ల మనకి శారీ అంతా హెవీగా ఉంటుంది. ఇదంతా షోల్డర్ పార్ట్లో ఉంటుంది. అండ్ అలాగే ఫిల్స్ పార్ట్లో కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇవి కూడా మనకి లీఫ్ మోడల్లో ఉన్నాయి కాబట్టి 2 కలర్ కాంబినేషన్స్తో, అంటే మనం ఏవైతే దీంట్లో యూస్ చేసామో బార్డర్స్లో అదే కలర్ కాంబినేషన్స్తో మనకి దగ్గరగా రావడం వల్ల శారీ అంతా రిచ్ హెవీ లుక్లో ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ ఏదైతే మనం శారీ కలర్లో చూసామో అదే కలర్ కాంబినేషన్స్తో మనకి ప్లెయిన్గా ఉంటుందండి. అండ్ పై బార్డర్ అయితే మనం శారీలో కంటిన్యూ అవుతున్న బార్డర్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ మనం హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్ పర్పస్కి కూడా మనము ఈ బార్డర్ అనేది యూస్ చేసుకుంటే రిచ్గా కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ అంతా మనకి ప్లెయిన్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకి చిన్న వీవింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి 1450 రూపీస్ ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1450 రూపీస్కి మనకి ఇంత రీజనబుల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్. టిష్యూ కోటాలో చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక మనకి ఇది కూడా హాఫ్ వరకు టిష్యూలో ఉంటుందండి. అండ్ డిఫరెంట్ వేరియేషన్ చూపించడానికి మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది పళ్ళులో వేరియేషన్ కోసం. అండ్ కింద చూస్తే కనుక మనకి వివింగ్లోనే క్లాత్ అనేది కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి టెంపుల్ డిజైన్లో బ్లూ కలర్లో మనకి 2 వేరియేషన్స్ కనిపిస్తూ టెంపుల్ డిజైన్లో మనకి చిన్న బూటీ అనేది కనిపిస్తుంది. అండ్ కింద చూస్తే కనుక మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే శారీలో ఉందో అదే పళ్ళు పార్ట్లో కూడా మనకి కంటిన్యూగా కనిపిస్తుంది. అండ్ షోల్డర్ పార్ట్ చూస్తే కనుక మనకి కడ్డీ బోర్డర్ అనేది మొత్తం శారీలో కంటిన్యూగా ఉంటుందండి. అండ్ హాఫ్ వరకు శారీ పార్ట్లో హాఫ్ వరకు మనకి టిష్యూలో ఉంటుంది. బ్లూ కలర్లో మనకి గోల్డ్ కలర్ సమ్ డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ 2 కలర్ కాంబినేషన్స్లో మనకి టిష్యూ బార్డర్ అనేది కనిపిస్తుంది. అండ్ శారీలో ఇంకొక హాఫ్ పార్ట్ చూస్తే కనుక మనకి క్లాత్లోనే వీవింగ్లో మనకి ఏదైతే పళ్ళులో ఇచ్చారో అదే క్లాత్లో మనకి కంటిన్యూగా ఫిల్స్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది ఆపోజిట్లో కనిపిస్తూ గోల్డ్ కలర్ జరీతో థ్రెడ్ డిజైన్తో మనకి బుట్టీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మనకి కింద బార్డర్ మనకి పెద్దగా ఉంటుందండి. ఏదైతే మనము షోల్డర్ పార్ట్లో చూసామో దానికి డబుల్ సైజ్లో మనకి ఒక 5 to 6 ఇంచెస్ వరకు మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ కింద కూడా మనకి బ్లూ కలర్ ఏవైతే రాయల్ బ్లూ మనం శారీలో యూస్ చేసామో అదే బ్లూ కలర్తో మనకి పైపింగ్ అనేది చిన్న డిఫరెన్షియేషన్ చూపించడానికి మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఫుల్ టిష్యూలో ఉంటుంది. మనం శారీ పార్ట్లో ఏదైతే చూసామో టిష్యూ కలర్లో అదే కలర్ కాంబినేషన్స్తో మనకి ప్లెయిన్గా ఈ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మనం బ్లౌజ్ పార్ట్ చూస్తున్నాం కదండి, అదైతే మనం ఏదైతే శారీలో ఉందో టిష్యూ కలర్ అదే కలర్లో మనం కాంబినేషన్లో ఉంది కాబట్టి డిజైన్ ఏం చేసుకోకుండా మనకి శారీలో బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. ఎందుకంటే 2 కలర్ కాంబినేషన్స్లో ఉంది కాబట్టి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 1800 రూపీస్ ఓన్లీ కేవలం. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1800 రూపీస్కి మాత్రమే మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ, చాలా రాయల్ లుక్ శారీ అని చెప్పొచ్చండి. సో ఈ శారీ మనకి 1800 రూపీస్కి మాత్రమే సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి కోటా ఆర్గంజీ శారీ అండి. మనం పళ్ళు పాటలో చూస్తే కనుక మనకి మొత్తం పైతా డిజైన్ అనేది కనిపిస్తుందండి. కడ్డీ బోర్డర్లో మనకి 1/2 మీటర్ వరకు కడ్డీ డిజైన్ అని ఉంటుంది. దానిపైన మనకి లోటస్ అనేవి పైతా డిజైన్లో మనకి కలర్ కాంబినేషన్స్తో కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ అలాగే మల్టీ కలర్ గ్రీన్ కలర్ ఇలా 3 వేరియేషన్స్తో మనకి డిఫరెంట్గా కనిపిస్తున్న పళ్ళు అని చెప్పొచ్చు. అండ్ షోల్డర్ బార్డర్ చూస్తే కనుక మనకి రాయల్ బ్లూ కలర్లో మనకి జరీ డిజైన్లో మనకి 2 కలర్ కాంబినేషన్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది బ్రైట్గా కనిపించడం వల్ల ఒక బార్డర్ మనకి 5 ఇంచ్ వరకు హైలైట్ కనిపిస్తుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఒక 6 to 8 ఇంచెస్ వరకు మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మిడిల్లో మనకి కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ ఈ బ్లూ కలర్లో కూడా మనకి సమ్ బుటీస్ అనేవి ఫ్లవర్ బుటీస్ అనేవి ఆపోజిట్లో రావడం వల్ల రిచ్గా కనిపిస్తుంది. అండ్ పై బార్డర్లో కూడా మనకి మొత్తం లీవ్ స్టైల్లో ఉన్న బార్డర్ కాబట్టి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇదైతే మనకి బ్లూ కలర్ మనకి పైపింగ్ లాగా నేవీ బ్లూ కలర్ అనేది కాంబినేషన్ చూపించారు. జస్ట్ వేరియేషన్ కోసం మనకి పైపింగ్ లైన్ అనేది చూపించారు. అండ్ శారీలో చూస్తే కనుక మనకి మొత్తం పైథాన్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. లీఫ్లో మనకి సమ్ లీఫ్ లాగా తీగల్లాగా మనకి శారీ అంతా డివైడ్ అయి ఉంది. అండ్ దాని మధ్యలో మనకి సర్కిల్స్లో పైతా డిజైన్ అనేది కలర్ కాంబినేషన్స్తో మనకి శారీ అంతా హెవీగా కనిపించడం వల్ల ఆ పైతా డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇదంతా మనకి శారీ పార్ట్లో కంటిన్యూ ఉంటుందండి. ఫిల్స్ పార్ట్లో కూడా ఓకే, చాలా రిచ్ లుక్ శారీ అని చెప్పొచ్చు అండి. అండ్ ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్ పర్పస్ కానీ చాలా హైలైట్గా కనిపిస్తున్నాయి. కలర్ కాంబినేషన్స్ అనేవి బ్రైట్గా కనిపించడం వల్ల రిచ్ లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అలాగే దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్లో అండ్ ఈ శారీకి మనము మగ్గం వర్క్స్ కానీ డిజైన్స్ కానీ చేయించుకుంటే చాలా హైలైట్ లుక్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ మోడల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే పట్టులో ఎవ్రీ టైం పట్టులో వేసుకొని ఉంటాము, కానీ ఇలాంటి శారీ కూడా మనకి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి బార్డర్స్ ఏవైతే శారీలో ఉన్నాయో అవే బార్డర్స్ కంటిన్యూ అవ్వడం వల్ల మనకి కింద బార్డర్ కూడా మనకి కొంచెం హెవీగా ఉంది కాబట్టి ఇది హ్యాండ్స్లో కూడా యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి?
ఇది ఓన్లీ 2600 రూపీస్ ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా లైట్ వెయిట్ శారీ, హెవీగా ఉన్న శారీ అండి. చూడడానికి హెవీగా ఉంది కానీ క్యారింగ్లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 2600 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్యాన్సీ కోటా శారీ. ఓకే, ఫ్యాన్సీ కోటలో మనం పట్టులాగా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్యాన్సీ వేర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ, చూడడానికి చాలా హెవీ లుక్, రిచ్ లుక్లో ఉంది అండ్ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్లో ఉంది. అండ్ ఫస్ట్ మనం పళ్ళు చూస్తే కనుక మనకి పళ్ళు నేవీ బ్లూ కలర్లో ఉందండి. నేవీ బ్లూ కలర్లో మనకి కడ్డీ డిజైన్లో స్క్వేర్స్ అండ్ అలాగే రెక్టాంగిల్ షేప్స్లో ఉన్నాయి. ఈ రెక్టాంగిల్ స్క్వేర్ షేప్స్లో మనకి ఫ్లవర్ బుటీస్ అనేవి 2 ఫ్లవర్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ రెక్టాంగిల్లో మనకి 3 ఫ్లవర్ బుటీస్ అనేవి ఉన్నాయి. స్క్వేర్లో మనకి 2 ఫ్లవర్ బుటీస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఒక 1 మీటర్ వరకు శారీ పళ్ళు పార్ట్లో కంటిన్యూగా ఉంటాయండి. అండ్ ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి పై బార్డర్లో నేవీ బ్లూ కలర్లో మొత్తం రెక్టాంగిల్ షేప్స్లో మనకి 3 ఫ్లవర్ బుటీస్ అనేవి కంటిన్యూగా ఉండడం జరిగింది. కడ్డీ బార్డర్లోనే మనకి రెక్టాంగిల్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుందండి. సో ఇదంతా మనకి పై బార్డర్లో కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక మనకి చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. కింద బార్డర్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి. ట్రయాంగిల్లోనే మనకి అడ్డంగా అండ్ అలాగే నిలువులో కూడా మనకి 2 వేరియేషన్స్లో చూపిస్తూ మనకి ఫ్లవర్స్ అనేవి కడ్డీ బార్డర్లో ఎలాగైతే ఎలివేట్ అయ్యాయో అలాగే మనకి ఫ్లవర్స్ కూడా మనకి 3 ఫ్లవర్స్ అనేవి బంచెస్ లాగా ఎలివేట్ అవుతూ కనిపిస్తున్నాయి. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి కనకాంబరం కలర్ అంటారు కదా, యాక్చువల్లీ ఈ కలర్ అనేది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ కలర్ కాంబినేషన్స్తో మనకి సమ్ పికాక్స్ అనేవి క్రాస్గా మనకి రావడం జరిగింది. అండ్ అలాగే ఇవన్నీ దగ్గరగా ఉండడం వల్ల శారీ అంతా హెవీగా ఉంటుంది. ఈ పికాక్స్ కూడా మనకి నీట్గా ఏదైతే శారీ జరీ డిజైన్ ఉందో ఇదంతా మనకి నీట్గా ఎలివేట్ అవుతుంది. అండ్ మధ్యలో మనకి లీవ్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. శారీ ఫిల్స్ పార్ట్లో కానీ షోల్డర్ పార్ట్లో కానీ మనకి హెవీ లుక్లో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి అదే కనకాంబరం కలర్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి కూడా మనకి బార్డర్ ఏదైతే శారీలో ఉందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుందండి. అండ్ కింద కూడా మనకి హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి కొంచెం హెవీగా కొంచెం పెద్ద బార్డర్ అనేది శారీలో ఏదైతే బార్డర్ సైజ్ ఉందో అదే బార్డర్ సైజ్లో మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ జరీ డిజైన్ కూడా మనకి బ్లౌజ్లో మనకి నెక్ పర్పస్కి అండ్ బ్యాక్ పర్పస్కి యూస్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి. అండ్ న్యూ లుక్ కూడా ఉంటుంది. బికాస్ శారీ అంతా మనకి హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్గా ఉన్న మనకి హైలైట్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి 2600 రూపీస్ ఓన్లీ. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో కలెక్షన్స్, ఇంకెన్నో మోడల్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి JNTU రోడ్ HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. అలాగే వీరికి ఒక బ్రాంచ్ అలాగే 2 స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి విజయవాడలో బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 3 LIC కాలనీ నెల్సన్ మండేలా పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. అలాగే స్టాక్ పాయింట్ వచ్చేసి మనకి లిటిల్ ప్యారడైజ్ స్కూల్ బొమ్మలవారి వీధి తణుకులో. ఇక్కడ ఉన్న శారీస్ అని మనకి 4 డేస్లో అక్కడ డెలివరీ అవుతాయి. అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి నిజాంపేట్ రోడ్లో ఉందండి. అది వచ్చేసి ప్రగతి నగర్ శ్రీనివాస నగర్ కాలనీ నియర్ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి. అండ్ అలాగే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ 4 బ్రాంచెస్లో కూడా మనకి శారీస్ ఇక్కడ ఏవైతే చూపించామో అక్కడ 4 డేస్ తర్వాత మనకి సేమ్ ఎగ్జాక్ట్లీ శారీస్ అక్కడ అవైలబుల్గా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. సో ముందుగా కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో చాలా రీజనబుల్ ప్రైస్కి వండర్ఫుల్ కలెక్షన్ అండి. సో ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి వాళ్ళ హలో లేడీస్, మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.